లోన్స్ వినడానికి చాలా సింపుల్ కదా, కానీ వాటి వెనకాల ఒక సైలెంట్ డేంజరుంది, ఒక నిశ్శబ్ద నియంతలాంటిది. మనం అయ్యో తర్వాత చూద్దాంలే అని అనుకున్న ప్రతిసారి ఈజీ లోన్స్ మన ఫ్యూచర్ను మెల్లమెల్లగా తినేస్తుంటాయి. అసలు ఈ ప్రమాదం ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే నిజ జీవితంలో జరిగినట్టే అనిపించే ఒక కథలోకి వెళ్దాం. అసలు మనందర్నీ వేధించే ప్రశ్న ఏంటంటే, ఈ ఈజీ అనిపించే ఈఎంఐ నిజంగా అంత ఈజీయేనా? దీనికి సమాధానం తెలియాలంటే మనం రాకేష్ కథ వినాల్సిందే. రాకేష్ మనలాంటి ఒక మామూలు మిడిల్ క్లాస్ ఎంప్లాయ్. సరే, ఈ కథ రాకేష్ అనే ఒక మధ్యతరగతి ఉద్యోగి గురించి. మంచి జీతమే వస్తుంది, కానీ లగ్జరీ వస్తువులంటే మాత్రం పిచ్చి. ఒకరోజు ఏమైందంటే, ఒక కొత్త ఫోన్ కొనాలని ఫిక్స్ అయ్యాడు. అతను కొనాలనుకుంటున్న ఆ లేటెస్ట్ మోడల్ ఫోన్ ధర ఎంతో తెలుసా? ఏకంగా 55,000 రూపాయలు. ఇది ఖచ్చితంగా పెద్ద ఖర్చేతదా? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఆ పెద్ద ప్రైస్ ట్యాగ్ చూసినా కూడా అతనికి ఒక ఆఫర్ భలే అట్రాక్టివ్గా అనిపించింది. నెలకు జస్ట్ 2,299 రూపాయలు కడితే చాలు, 0% ఇంట్రెస్ట్, నో కాస్ట్ ఈఎంఐ. ఇలాంటి ఆఫర్లెక్కడ చూసినా అవే కదా. అంతేగా, నెలకు కేవలం 2,299 రూపాయలే కదా, చాలా ఈజీ అని అనుకున్నాడు రాకేష్. చూశారా, ఆ చిన్న నంబర్ అంత పెద్ద ఫినాన్షియల్ డెసిషన్ని ఎంత సింపుల్గా, ఎలాంటి రిస్క్ లేనట్టుగా మార్చేసిందో. అలా అతను తన మొదటి అప్పులోకి అడుగుపెట్టాడు. సరే, ఆ ఈజీ అనిపించిన ఒకే ఒక డెసిషన్ అతన్ని మెల్లమెల్లగా ఒక డేంజరస్ డెట్ ట్రాప్లోకి ఎలా లాగిందో చూద్దాం. అతని కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. అతని అప్పులు ఎంత ఫాస్ట్గా పెరిగాయో చూడండి. ఫస్ట్ మంత్ ఓన్లీ ఫోన్ ఈఎంఐ, సెకండ్ మంత్కొచ్చేసరికి దానికొక ల్యాప్టాప్ ఈఎంఐ యాడ్ అయింది. ఇక థర్డ్ మంత్ కల్లా సీన్ మొత్తం మారిపోయింది. ఫర్నిచర్, క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ఒక్క లోన్తో స్టార్ట్ అయ్యింది, జస్ట్ 3 నెలల్లో 5 వేర్వేరు ఈఎంఐలుగా మారిపోయింది. ఇప్పుడు అతని ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నెల జీతం 32,000, కానీ అతను కట్టాల్సిన టోటల్ ఈఎంఐలెంత? 14,500 రూపాయలు. అంటే ఆలోచించండి, జీతంలో ఆల్మోస్ట్ సగం కేవలం ఈ అప్పులు కట్టడానికే వెళ్ళిపోతుంది. దీని రియల్ లైఫ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఆ మిగిలిన 17,500తో ఇంటి రెంట్, కిరాణా సరుకులు, ట్రావెల్ ఖర్చులు ఇవన్నీ పోయేసరికి నెల చివరికి అతని చేతిలో ఏమీ మిగలట్లేదు. జీరో బ్యాలెన్స్. మొత్తం జీతం అయిపోవడంతో విపరీతమైన స్ట్రెస్ మొదలైంది. ఈ సిచ్యువేషన్ రాకేష్ను ఒక షాకింగ్ రియాలిటీ వైపు నెట్టింది. ఆ టైంలో అతను తన ఫైనాన్షియల్ రియాలిటీని ఫేస్ చేయాల్సొచ్చింది. ఇది కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదు, కంటిన్యూస్గా వచ్చే ఈఎంఐ రిమైండర్స్, పెరిగిపోతున్న లేట్ ఫీజులు, క్రెడిట్ కార్డ్ పెనాల్టీలు ఇవన్నీ కలిసి అతని మెంటల్ పీస్ని మొత్తం పాడుచేశాయి. తను కేవలం ఈ ఈఎంఐలు కట్టడానికే జాబ్ చేస్తున్నాడా అన్న ఫీలింగ్ వచ్చేసింది. అలా ఒకరోజు తన బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నాడు. అంతే, షాక్ అయ్యాడు. ఒక్క ఏడాదిలో ఈఎంఐలు, ఇంట్రెస్ట్లు, లేట్ ఫీజుల రూపంలో అతను లాస్ అయిన అమౌంట్ ఎంతంటే 1,18,000 రూపాయలు. నామీద నాకే కాస్త ప్రేముండుంటే నా ఫ్యూచర్నిలా అమ్ముకునేవాణ్ణి కాదుగదా అని రియలైజ్ అయ్యాడు. ఆ క్షణమే, ఆ రియలైజేషనే ఒక మార్పు కోసం, ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. సరే, ప్రాబ్లం గురించి చూశాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. ఆ అప్పుల ఊబిలోంచి బయటపడటానికి రాకేష్ ఎలాంటి ప్లానేసుకున్నాడో చూద్దాం. అతను ఒక 4 సింపుల్ కానీ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నాడు. స్టెప్ 1, నెక్స్ట్ 12 నెలల వరకు ఒక్క కొత్త లోన్ కూడా తీసుకోకూడదు. స్టెప్ 2, ఉన్న లోన్స్ని క్లియర్ చేయడమే ఫస్ట్ ప్రయారిటీ. స్టెప్ 3, అనవసరమైన ఖర్చులన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక స్టెప్ 4, ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అతని డిసిప్లిన్కి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. కేవలం 6 నెలల్లోనే 2 ఈఎంఐలు కంప్లీట్గా క్లియర్ చేశాడు, క్రెడిట్ కార్డ్ అప్పు మొత్తం తీర్చేశాడు, అన్నింటికన్నా ముఖ్యంగా పోగొట్టుకున్న మెంటల్ పీస్ని మళ్లీ సంపాదించుకున్నాడు. అంటే అతని ప్లాన్ వర్కౌట్ అవుతోందని ప్రూవ్ అయింది. ఓకే, రాకేష్ కథ విన్నాం కదా, మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఫైనాన్షియల్ పీస్ కోసం కొన్ని ముఖ్యమైన ప్రిన్సిపల్స్ చూద్దాం. మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ లెసన్, అసలు ఈఎంఐ అంటే ఏంటి? ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు. దీని అసలైన మీనింగ్ ఏంటంటే, మీ ఫ్యూచర్ ఇన్కమ్తో మీ ప్రెజెంట్ డెసిషన్కి కట్టే మూల్యం. అందుకే ఏదైనా కొనే ముందు ఒక్కసారి కాదు,
రెండుసార్లు ఆలోచించడం చాలా ముఖ్యం. ఇక రెండో లెసన్ లోన్స్ లేని లైఫ్ స్టైల్ మెంటల్ పీస్ ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. అంతే, అప్పులు మనల్ని వెనక్కి లాగుతాయి. అప్పులు లేనప్పుడే మనం వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతాం. మూడో పాయింట్, లోన్లు అనేవి ఎమర్జెన్సీల కోసం, షాపింగ్ కోసం కాదు. హెల్త్ ఎమర్జెన్సీ లేదా ఇల్లు కట్టుకోవడం లాంటి ముఖ్యమైన వాటికి లోన్ తీసుకోవడం ఓకే, కాని లగ్జరీల కోసం అప్పు చేస్తే అది డేంజరే. ఇక ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, ఏ లోన్ అయినా సరే అది మన కంట్రోల్లో లేకపోతే ఒక రకమైన బానిసత్వంలా మారిపోతుంది. అది మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పూర్తిగా లాగేసుకుంటుంది. చివరగా రాకేష్ మాటల్లోనే చెప్పాలంటే లోన్ ఫ్రీడమే రియల్ ఫ్రీడమ్. ఈ ఒక్క మాట చాలు మొత్తం స్టోరీ సారాంశం అర్థం చేసుకోవడానికి. మనందరికీ ఇదొక పవర్ఫుల్ మెసేజ్. ముగించే ముందు ఒక్క ప్రశ్న. అప్పు తీసుకునే ముందు ప్రతి ఒక్కరం మనల్ని మనం ఏ ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఇది నాకు నిజంగా అవసరమా, లేదా దీని భారాన్ని నా భవిష్యత్తు మోయగలదా? దీని గురించి ఆలోచించండి.